అది రాజా నా కథ. నడి సముద్రంలో నావలాగా నా జీవితం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సహాయంతో సురేష్ లాగా మిమిక్రీ చేయిస్తూ వాళ్ళ కొడుకు బ్రతికే ఉన్నాడని వాళ్లకు సంతోషాన్ని నింపుతున్నాను. కానీ నా గతం తెలియక నన్ను నేర్పించా, నా వెంటపడ్డా. నిన్ను మనిషిగా చెయ్యాలనుకున్నాను, నువ్వు మారా, నాకంతే చాలు. మీ గతంతో నాకు పనిలేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. రాజా, నా మాట విను ప్లీజ్. రాజా, రాజా నేను చెప్పేది విను. రాజా, ఇంకేం మాట్లాడు. రాజా ప్లీజ్. సఖా సప్తపదా భవ సఖాయో సప్తపదా బభూవ సఖ్యంతే గమే జగో సఖ్యా దేవదోషగో. రాజా, నాకున్నది ఒక్కగానొక్క అక్క, దానికున్నది ఒక్క కూతురు మహాలక్ష్మి. అది పుట్టగానే దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మా అక్కకి ఎప్పుడో మాటిచ్చానురా. నువ్వు సరే అంటే ముహూర్తాలు పెట్టించేస్తాను, పెళ్లి డేట్ ఖరారు చేద్దాం. నేను మేఘమాలను ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను. నేను మనిషిగా మారడానికి, ఐఏఎస్ పాస్ అవడానికి, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మేఘమాల. మహాలక్ష్మి మనసులో నేనున్నానేమో కానీ నా మనసులో మాత్రం మహాలక్ష్మికి స్థానం లేదు. అమ్మ మహాలక్ష్మి, ఆవిడే నా ఊపిరి, ఆవిడే నా జీవితం. కొడుగ్గా మీ ఆశయాన్ని సాధించాను, తండ్రిగా నా ఈ ఒక్క కోరికని కాదనకండి. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఏమైందే? మహాలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, అమ్మా ఏంటమ్మా ఇది? ఏమిటమ్మా ఈ పిచ్చి పని? నువ్వు చనిపోతే సమస్య తీరిపోతుందా? మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా? బావని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించానో మీకు తెలుసు. అలాంటిది బావ మనసులో నేను లేనంటే బతకడం ఎందుకు? అమ్మా అమ్మ మహాలక్ష్మి, ఏంటా మాటలు? నేను ఇప్పుడే వెళ్ళి మావి నిలదీసి అడుగుతాను. నిన్ను కాదని రాజా ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. అమ్మా. అయ్యో, పెద్దవాళ్ళేంటి ఇదే పని సార్? లేవండి. కన్న కూతురు బాధను అర్థం చేసుకున్న తండ్రిగా నేను ఒక మాట అడుగుతాను, కాదనంతమ్మా. అయ్యో ముందు మీరు లేవండి సార్, లేవండి. మా అమ్మాయి మహాలక్ష్మి మనసులో రాజా ఉన్నాడు, కానీ రాజా మనసులో మీరున్నారు. అది రాజా లేకపోతే చనిపోతానంటుందమ్మా. ఒక్కగానొక్క కూతురు, అది లేకపోతే మేము చనిపోతామమ్మా. నా కుటుంబాన్ని ఆదుకో తల్లి, నా స్వార్థం కోసం అడుగుతున్నాను, కాదనకమ్మా. మీరు ఈ కాలేజీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలమ్మా. సరే, రాజాకి మహాలక్ష్మికి పెళ్లి జరుగుతుంది. నేను మాటిస్తున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. అయ్యో మీరు వెళ్ళండి సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.